సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించారు. ఐఐటి విద్యార్థులు కొత్తగా తయారు చేసిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును మంత్రి పరిశీలించారు. క్యాంపస్ లో ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి డ్రైవర్ రహిత వాహనాలలో మంత్రి శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి తిరిగారు. ములుగు జిల్లా మదలం గోవిందరావుపేటలో కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి సీతక్క పర్యటించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం బుస్సాపురంలో లక్నవరం సరస్సును సందర్శించారు. ఈ నేపథ్యంలో సరస్సు సుందరీకరణ ఏర్పాట్ల పనులను మంత్రి పరిశీలించారు. సీతక్కతో పాటు జిల్లా అధ్యక్షులు అశోక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఏపీలో కొత్త ఉత్సాహంతో పాలన జరుగుతోందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 3 ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీడీపీ జిల్లా చీఫ్ వెంకట శివ యాదవ్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవెటల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకకు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ తదితరులు చంద్రబాబును కలిశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా సందర్భంగా భక్తుల క్యూలైన్లపై పూర్తి పరిశీలన చేసినట్లు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. వీఐపీ పార్కింగ్ సౌకర్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు. ఎంట్రీ ఎగ్జిట్లను, మల్లేశ్వర స్వామి మెట్ల మార్గాన్ని పరిశీలించినట్లు సిపి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై మల్కాజ్గిరి ఎస్ఓటీ జవహర్ నగర్ పోలీసులు మెరుపు దాడి చేశారు. సిఆర్పీఎఫ్ దగ్గర అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయిల నుంచి 1,90,600 రూపాయలు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పీఎంపీ చేసిన వైద్యం వికటించి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు పీఎంపీ ఆసుపత్రి వద్ద ధర్నా చేసి ఆసుపత్రిని ధ్వంసం చేశారు. తేజశ్రీకి జ్వరం రావడంతో శ్రీనివాస్ క్లినిక్ కి వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చి కొద్దిసేపటికే ఫిట్స్ తో పడిపోయింది. వేలూరు సీఎంసీ డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు.